నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే 7 నంబర్. ఈ 7 నంబరు మనకి ఏం చేస్తుందనేది చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. అలాగే మొబైల్ నంబర్లోని 7వ స్థానం, ఈ 7వ స్థానము ఏం చేస్తుంది, మన వ్యాపారానికి ఏం చేస్తుంది, మన యొక్క సంబంధ బాంధవ్యాలకు ఎలా చేస్తుంది, మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మనకు ఎలా చేస్తుంది, ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది. కానీ తక్కువ సమయంలో ఈ వీడియో నేను ముగించి మీకు అందరికీ క్లియర్గా మీకు అవగాహన వచ్చేలా చేస్తాను. మీకు ఈ స్థాన బలం ఎలా చేస్తుంది, ఇందులో ఏ నంబర్ ఉంటే ఎలాంటి సమస్యలను సృష్టిస్తుంది అనేది క్లియర్గా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా చూసేయండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ రావాలంటే మనకు మొబైల్ నంబర్ అనేది చాలా అవసరం. ఈ మొబైల్ నంబర్ కానీ, అలాగే మ్యారేజ్ డేట్ కానీ, అలాగే మనందరి లైఫ్లో ఇంట్లో ఎనర్జీస్ కానీ, ఒక వాస్తు, అసలు ఎందుకు వాస్తు చూస్తున్నాం అంటే మన లైఫ్లో ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీము ఎంతో బాగా కట్టుకోవాలని, ఎన్నో విధాలుగా మనం హ్యాపీగా ఇంట్లో మన పిల్లలతో, మన తల్లిదండ్రులతో, మన భార్యతో, మన భర్తతో ఉండాలని ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ ఆ ఇల్లు కట్టిన తర్వాత, ఆ కొత్తింటికి వెళ్ళిన తర్వాత నెగటివ్ ఎనర్జీస్తోని మనం అప్పుల పాలయ్యి ఇబ్బందులు పడి చేస్తుంటే ఏ భార్య కానీ, ఏ భర్త కానీ, ఏ యొక్క తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ సంతోషంగా లేకుండా ఉంటారు. అలాంటి వారి కోసం కుబేరా ఎనర్జీస్ రాడ్స్ అని మనం పెడుతున్నాం. మీరందరూ చూస్తూనే ఉన్నారు. మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉంటే మీ ఇంటి ఫొటోస్ పంపిస్తే క్లియర్గా నేను చూసి క్లియర్గా చెప్తాను. మీరందరూ ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేసుకుంటే 100% సూపర్గా మనందరం ఉంటాం. చేసేద్దాం. ఈరోజు మనము ఒక నంబర్, మొబైల్ నంబర్లోని 7వ స్థానంలో ఏ నంబర్ ఉంటే మనకు నెగటివ్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి చూద్దాం. అలాగే మన మ్యారేజ్ డేట్లో 7 కానీ 16 కానీ 25 కానీ ఉన్నా కూడా సమస్య అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అది కూడా మీరు చూసుకోండి. మనము ఈరోజు 7వ స్థానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 7వ స్థానం మనకు సంబంధ బాంధవ్యాలని, అలాగే రిలేషన్షిప్ నిలబెట్టేదే ఈ 7వ స్థానం. ఇక్కడ ఒక వ్యాపార సంబంధాలు, ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన సంబంధాలు ఉంటాయి, భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి, తండ్రి కొడుకు సంబంధం ఉంటుంది, తండ్రి కూతురు సంబంధం ఉంటుంది, తండ్రి బిడ్డల సంబంధం, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ 7వ స్థానము మనకి కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 7 అనేది కేతు స్థానం. ఈయన ఒక సన్యాసి. కానీ సన్యాసి సంబంధాలను ఎట్లా నిలబెడతారు సార్ అంటే అది ఆ యొక్క ప్రకృతి ఆయనకి ఇచ్చిన వరం. 7వ స్థానానికి కేతువుకి ఇచ్చిన వరం. ఇక్కడ ఏ నంబర్తో అయితే మనం యాక్టివ్గా ఉంటామో అప్పుడు ఆ స్థాన బలం అనేది తగ్గుతుంది. లేకుంటే పెరిగితే అలాంటి మంచి భావాలను ఇస్తుంది, మంచి సంకేతాలను ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి నంబర్ 1 పొజిషన్లో ఉండేలా చేస్తుంది. ఇదే 7వ స్థానం చేసే పని. ఒకవేళ 7వ స్థానంలో కొన్ని నంబర్స్, ఉదాహరణకి
0 కానీ 8 కానీ ఇంకొక 2 నంబర్స్ కూడా రావద్దు. అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అవి నెగిటివ్ అవుతాయి. ఎస్పెషల్గా 0 ఉంటే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు, మీ బిజినెస్ రిలేషన్షిప్స్, మీకు సంబంధించిన అన్నీ కూడా 0 చేస్తుంది. ఒకవేళ 8 ఉంటే ఏం జరుగుతుందంటే మొత్తానికి మీ యొక్క రిలేషన్షిప్లో మీరు గొడవలు పడుతూ ఉండాలి, అకారణమైన గొడవలు పడాలి. అకారణంగా 0 ఉంటే దూరం అయిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు. మొబైల్ నంబర్ తొక్కలో మొబైల్ నంబర్, మీరు చెప్పేది ఏంటి? మొబైల్ నంబర్ గురించి ఎలా విడిపోతారంటే ఇది చాలా సున్నితమైన సమస్య. చాలా మంది చెప్తుంటారు తొక్కలే నువ్వు కోటీశ్వర్. నేను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 14569 నంబర్ మన మొబైల్ నంబర్లో కంపల్సరీ ఉండాలి, మనం కోటీశ్వర్లు చేసే నంబర్స్ ఇవే మన మొబైల్ నంబర్లో అంటే రకరకాల చెత్త కామెంట్స్ అన్ని పెట్టారు. మీరు చెత్త కామెంట్స్ పెట్టినా నాకు పోయేది ఏమీ లేదు. మంచి కామెంట్స్ పెడితే మీకంటూ ఒక భవిష్యత్తును ఇవ్వాలని ఒక గురువులుగా ఎవరైనా చేస్తారు. నేనే కాకుండా సరే ఎవరితోనైనా మీ యొక్క మొబైల్ నంబర్స్లో ఎక్కువ 7-8 నంబర్స్ ఉంచుకోకండి. ఎక్కువ 2-3 నంబర్స్ ఎక్కువ వస్తే చాలా డేంజర్. అలాగే 4 నంబర్స్ కూడా ఎక్కువ మించి ఉండకూడదు. ఈ నంబర్స్ చాలా ఎంత మంచి నంబర్సో అంత డేంజరస్ నంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఆ వ్యక్తికి అవసరమైనప్పుడు మేమే ఆ నంబర్స్ను వచ్చేలాగా ఆ నంబర్స్ని ఏజెంట్స్ త్రూ నంబర్స్ ఇప్పిస్తున్నాం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, నంబర్ పవరు చాలా ముఖ్యమైనదండి. 50% మన మొబైల్ నంబరు మనకు మన జీవితంలో మనకు సుఖ దుఃఖాల్లో, ఆయుర ఆరోగ్యాల్లో, అష్టైశ్వర్యాల్లో, సంబంధ బాంధవ్యాల్లో 50% మనకు మన మొబైల్ నంబర్ ఉపయోగపడుతుంది. ఈ 7వ స్థానంతో ఇలాంటి నెగటివ్స్ అనేటివి వస్తాయి. దయచేసి మీ నంబర్లో ఇలాంటివి 7వ స్థానంలో 0 కానీ 8 కానీ ఇంకొక 2 నంబర్స్ ఉంటాయి. అవి ఏంటంటే టోటల్గా ఫ్యామిలీ నుంచి వీళ్ళు దూరం అవుతారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఈ ఒక్క స్థానానికే వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. చూసుకొని మీరు ఈ నంబర్ని మార్చుకుంటే మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరిమైనా సరే మనందరం కూడా రక్త మాంసాలు ఉండేటోళ్ళమే. ఎక్కువ తక్కువ కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఫీజు, సార్ మాకు దగ్గర ఏమీ లేదు సార్, ఫీజు ఇంత ఇచ్చుకోలేమంటే కోటాను కోట్లు ఉన్న వ్యక్తికి కూడా అదే ఫీజు ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళు అదే ఫీజు ఉంటుంది. ఒక మనిషి ఒక వేలో వెళ్తున్నప్పుడు అలాగే చూసుకోవాలి కాబట్టి ఆ వే అలాగే ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కూడా రీఛార్జ్ చూస్తారు. నేను చేసుకున్న రీఛార్జ్ 300 ఉంటుంది, మీరు చేసుకున్న 300 ఉంటుంది రీఛార్జ్. ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు కాబట్టి మీరు కూడా ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకుంటే మీ స్థితి కూడా 100% చాలా బాగా అవుతుంది. ఒక మొబైల్ నంబరే కాకుండా మ్యారేజ్ ఎనర్జీస్, కుబేర ఎనర్జీస్ పెట్టుకోండి. 100% సూపర్ సక్సెస్ నేను ఇస్తాను చిటికేసి. ఇది చూసుకొని ముందుకెళ్తే మీరు మొదటి మ్యారేజ్ అయినా సరే, రీమ్యారేజ్ అయినా సరే ఎలాంటి డేట్స్ ఉంటాయో క్లియర్గా నేను చెప్తాను. చూసి చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.